హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము ఇన్స్టంట్ సోరకాయ గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. సోరకాయ గారెల కొరకు ముందుగా సోరకాయను తీసుకొని పీల్ తీయాలి. మొత్తము పీల్ తీసిన తర్వాత 2 సైడ్స్ కట్ చేసి ఈ లోపల సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ తీసేయాలి. ఈ విధంగా సీడ్స్ తీసేయాలి. తీసి ఇప్పుడు దీనిని తురుమాలి. ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి సొరకాయను. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని దీనిలో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నా నేను. ఈ సొరకాయ తురుములో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, దాన్ని స్క్వీజ్ చేసేయండి, అంటే పిండేయండి. 1 కప్పు నేను శనగపిండి తీసుకున్నా కాబట్టి 1/2 కప్పు సోరకాయ తురుము తీసుకుంటున్నాం. ఈ సోరకాయ తురుములో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి నేను 1/2 కప్పు సోరకాయ తురుమును తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలో ఈ సోరకాయ తురుము వేసుకోవాలి. ఈ పిండిలో ఇంకా వాటర్ పట్టవు. ఈ సోరకాయ తురుములో కొద్దిగా వాటర్ మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ వాటరే సరిపోతుంది. వాటర్ వేసుకోకండి. ఇప్పుడు ఈ పిండి పక్కకు పెడదాము. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 5 to 6 పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే 6 గార్లిక్ క్లోవ్స్ వేసుకోండి. 2 ఇంచెస్ అల్లం ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీనిని మిక్సీకి పట్టి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఈ పిండిలో వేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర తరుగు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఈ పిండిని కలపండి. వాటర్ అస్సలు పట్టవు, వాటర్ వేసుకోకండి. వాటర్ వేసుకుంటే మనకు గారెలు చేయడానికి రాదు. మనము ఇప్పుడు ఈ పిండిని 5 మినిట్స్ పక్కకు పెడదాము. ఈ లోపల డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ను కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కాక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ విధంగా గారెలలాగా ఒత్తుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఒత్తుకోవాలి. మామూలుగా గారెలు అంటే ఏంటంటే మనం ముందుగా పప్పు నానబెట్టి మళ్ళీ వాటి నుంచి వాటర్ తీసి వాటిని మళ్ళీ మిక్సీకి పట్టి అదంతా చేయాలి కదా. ఈ విధంగా మనము శనగపిండితో ఇన్స్టెంట్ గా గారెలు ప్రిపేర్ చేయొచ్చు. మీడియం ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేయండి. ఈ కలర్ లోకి రాగానే ఒక సైడ్ ఫ్లిప్ చేసుకోండి. మనము లో టు మీడియం ఫ్లేమ్ లో పెడుతూ ఫ్రై చేయడం వలన గారెలు లోపలి వరకు కుక్ అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్ మీద పెడితే మనకు పైన ఉడికినట్టు అనిపిస్తుంది, ఫ్రై అయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పిండి పిండి ఉంటుంది. ఈ కలర్ లోకి రాగానే తీయండి. అన్ని ఇదే కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. అంతే, సోరకాయ గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇన్స్టెంట్ సోరకాయ గారెలు రెడీ అయినాయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.